రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరంటారు. దానికి సజీవ సాక్ష్యం 2018 ఎలక్షన్స్ అప్పుడు తెలంగాణలో ఎలక్షన్స్ అప్పుడు ఏ పార్టీకి వ్యతిరేకంగా అంటే కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిందో తెలుగుదేశం. అదే తెలుగుదేశం ఆనాడు కాంగ్రెస్తో కలిసి ఎన్నికల్లో పోటీ చేసింది. అదే సందర్భంలో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయింది ఆ రోజున. అదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఓ పక్కన పరస్పర బద్ధశత్రులు అనేటువంటి భారతీయ జనతా పార్టీతో కూటమిలో తెలుగుదేశం ఉంటే బయట నుంచి పరోక్షంగా సపోర్ట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. దానికి సాక్ష్యం పులివెందుల ఎన్నికల్లో దాని టెంపర్మెంట్ ఎక్కడ ఉంది, కాంగ్రెస్ పార్టీ టెంపర్మెంట్. ఎందుకు అంటే కాంగ్రెస్ ఎక్కడ ప్రచారం చేస్తుంది, కాంగ్రెస్ ఎక్కడ హడావిడి ఉంది, వైసీపీ వర్సెస్ టీడీపీనే అయింది కదా. టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి అక్కడ. అదే సందర్భంలో కాంగ్రెస్ ఏమైంది, పోనీ కమ్యూనిస్టులతో కలిసి ఏమైనా చేస్తుందా, లేదు. షర్మిల మొన్నటిసారి కడప నుంచి పోటీ చేశారు, పులివెందుల్లో కూడా హడావిడి చేశారు. ఈ దఫా వచ్చేటప్పటికి షర్మిల అసలు అక్కడ ఎందుకు ప్రచారం చేయట్లేదు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టి ఎందుకు హడావిడి చేయట్లేదు అంటే అక్కడ వైసీపీని గద్దెదించడం అన్నటువంటి దానికోసం కాంగ్రెస్ తెలుగుదేశం అక్కడ కలిసిపోవడం అన్నదే స్పెషాలిటీ.